హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇందాక ఎపిసోడ్ చూశానండి, వీకెండ్ ఎపిసోడ్. ఇందాకే కొంచెం లేట్ అయింది చూసేసరికి. నాగార్జున గారు చితగ్గొట్టేశారు. ఒక్కొక్కరి వీడియో చూపించుకుంటూ మెడలో బోర్డులు వేసి తెగ వాయించేశాడు. అందరికి చుక్కలు పడ్డాయి. అలా ఉంది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఓకే, ముఖ్యంగా సంజనాకి మాధురికి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాడు, గట్టి వార్నింగ్ ఇచ్చాడు. నిన్నటి ఎపిసోడ్లో రీతుకి మాధురి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ఒకరినొకరు తెగ మాటలు అనుకుంటారు. ముందు అన్నది మాత్రం మాధురి, నేలకేసి కొడతా, జుట్టు పట్టుకొని నీ నోట్లో నోరు పెట్టడం వేస్ట్, అసలు అది నోరా, అది కంప, అసలు నీ బిహేవియర్ వేస్ట్, ప్రతి ఘోర మాటలు, అలాంటి మాటలు మాట్లాడుకుంటారు. కానీ పెద్ద మనిషి మాధురి గారి తప్పు కాబట్టి నాగార్జున గారు మాధురి గారినే హెచ్చరిస్తారు. ఇప్పుడు మాధురి గారు, నేను హౌస్లో చెప్పలేదు సార్, బయట అయితే ఇలా చేస్తాను అని వివరణ ఇవ్వబోతుంది. నువ్వు బయట అయితే తోపు కావచ్చమ్మా, నువ్వు బయట చేసుకో, ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఎవరిని నడవవు అంటూ స్మూత్గా చెప్తాడు. ముందుగా రమ్యకి అవకాశం ఇచ్చారు నాగార్జున గారు. ఏం రమ్య, నువ్వు వచ్చి తక్కువ రోజులే అయింది, కానీ బిగ్ బాస్ హౌస్ 50 రోజులు పూర్తి చేసుకుంది. అక్కడున్న బోర్డ్స్లో ఏదైనా ఒక బోర్డు తీసుకొని అక్కడున్న వాళ్ళలో వారి మెడలు వేసి ఎందుకు వేస్తున్నావు, రిజన్ చెప్పు రమ్య అని అంటాడు నాగార్జున గారు. దీంతో మాధురి గారి మెడలో ఫేక్ బోర్డు వేస్తుంది రమ్య. మాధురి వెంబడే షాక్ అవుతుంది. ఇదేంది, వారం మొత్తం నా చుట్టూ తిరిగి లాస్ట్కు నాన్నే ఫేక్ అంది అన్నట్టు మాధురి చూస్తుంది. సార్, ఆవిడ స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాతో నేను ఎలాంటి బాండ్స్ ఎవరితోనూ కూడా పెట్టుకోను అని చెప్పింది సార్, కానీ ఇప్పుడు బాండ్సే పెట్టుకుంటుంది. అది నాకు కొంచెం ఫేక్ అనిపించింది సార్, అందుకే ఆ బోర్డు వేశాను అని వివరిస్తుంది రమ్య. అవునమ్మా, అప్పుడు అలా చెప్పింది, ఇప్పుడు మనసు మార్చుకొని ఉంటుందిగా అంటే, ఏమో సార్ నాకైతే అలా అనిపించింది అని చెప్పేసింది. మాధురితో డిస్కస్ చేసావా మరి బాండ్స్ గురించి? లేదు సార్, చేయలేదు అని రమ్య అంటుంది. అయితే నువ్వు కూడా మారిపోయావు అని నాగార్జున సెటర్ ఇస్తాడు రమ్యకు. రమ్య మెడలో మ్యానిపులేటర్ బోర్డు ఇస్తుంది తనూజ. మరోవైపు కళ్యాణ్ మెడలో ఫ్లిప్పర్ బోర్డు ఇస్తాడు ఇమాన్యుయల్. ఇక చివరిలో ఫౌల్ మోదుడు బోర్డు మన మాధురి గారికి పడిపోతుంది. అది ఎవరేశారనుకుంటున్నారు? రీతు చౌదరి వేసి, సార్ నన్ను చాలా మాట్లాడింది సార్, చాలా అంటే చాలా మాట్లాడింది, ఇప్పటివరకు నా అలాంటి మాటలు ఎవరు అనలేదు. నేలకేసి కొడతా, నీ నోరు పెట్టవద్దు, నీ డ్రైనేజ్, అసలు నీ బుద్ధి నచ్చలేదు, నీ బిహేవియర్ నచ్చలేదు, అన్నీ మాట్లాడింది సార్, అందుకే ఫోన్ మొదటి బోర్డు వేశాను అని వివరణ ఇస్తుంది రీతు చౌదరి. ఏంటమ్మా మాధురి, అన్నీ మాట్లాంటావా ఎక్కడన్నా? సార్, నేను అన్నది బయట అయితే నెలకేసి కొడతా అన్న, బిగ్ బాస్ హౌస్లో కాదు అనేసరికి నాగార్జున వెంబడి కోపంగా, బయట నువ్వు తోపు కావచ్చు, బయట చూసుకో, ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఇలాగే ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సో ఇదండి ఇవాళ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ విషయాలు. సైనింగ్ ఆఫ్, నేను మీ రఫీక్ కింగ్. బాయ్.